నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. అందం, ఆరోగ్యం, భక్తి మార్గం, వార్తలు, వినోదం, టెక్నాలజీ, మహిళలకు వంటింటి చిట్కాలు, ఇంకా ఎన్నెన్నో అంశాల గురించి మీకు తెలియజేయటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అన్నమాట. ఒక్కో అంశం గురించి ఒక్కో దగ్గరికి వెళ్లకుండా అన్ని అంశాలు మా ఈ ఛానల్లో మీకు అందజేయాలన్నది మా సంకల్పం. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్నీ ఒకే చోట పొందుతారు కదూ. ఈరోజు మనం పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ధనప్రాప్తి కలుగుతుందో, ధనవంతులు అవుతారో మనం తెలుసుకుందాం. మొదటగా అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగించే పుట్టుమచ్చలు ఏంటో తెలుసుకుందాం. నుదురు విశాలంగా ఉండి కుడి భాగాన పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి కలుగుతుందట. కుడి కణత మీద పుట్టుమచ్చున్న లాటరీ వల్ల కానీ, వారసత్వం వల్ల కానీ ధనప్రాప్తి కలుగుతుంది. మచ్చ కొద్దిగా ఎత్తుగా ఉంటే ఫలితాలు మరింత ప్రబలం. కుడి కంటిలో నల్లగుడ్డుకు కుడి భాగాన మచ్చ ఉన్న ఆకస్మిక ధనలాభం. కంఠానికి పక్కగా ఏ వైపు మచ్చ ఉన్నా దాయాదుల వల్ల అనుకోకుండా ధనప్రాప్తి. ఎడమ కణత మీద మచ్చ ఉన్న ఆకస్మిక ధనలాభం. ముక్కుకి కుడివైపు గల మచ్చ ఉన్న ధనప్రాప్తి. కుడి అరచేతి ఎడమ భాగంలో పుట్టుమచ్చున్న ప్రయత్నం లేకుండానే లాటరీ తగులుతుంది. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న భార్య వల్ల లేదా పరస్త్రీ వల్ల ధనలాభం. గడ్డం మధ్యగా ఉండే పుట్టుమచ్చ ధనవంతులయ్యే అవకాశం ఉంది. గడ్డానికి కుడి పక్కన మచ్చ ఉన్న, ముక్కుకి కుడివైపు మచ్చ ఉన్న, రొమ్ముకి కుడి భాగాన ఉంటే మంచి సంపాదన, పేరు ప్రఖ్యాతులు. మణికట్టుకి కుడి ఎడమ భాగాల్లో ఎక్కడున్నా చిన్నతనంలో కష్టాలు, వయసులో విశేష ధన సంపాదన. కుడి అరచేతి చిటికెన వేలు కింద పుట్టుమచ్చ వల్ల విశేష ధన సంపాదన. కుడి మోకాల మీద పుట్టుమచ్చ సకలైశ్వర్యాలు కలిగిస్తుంది. కుడి తొడయందు పుట్టుమచ్చుంటే పరస్త్రీ వలన ధనం, తన మేధస్సుతో సౌఖ్యాలు. చేతి చిటికెన వేల మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవ్వడం ఖాయం. ఇంకా స్త్రీలకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలుంటే, పురుషులకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలుంటే ధన సంపద వస్తుందో, ధన సంపద పోతుందో తెలుసుకోవాలంటే మరొక వీడియోలో తెలుసు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.